ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజు చెప్పండి, అటు బుడమేరుకి సంబంధించి కొంతవరకు వరద ప్రవాహం మనకి తీవ్రంగా కనిపించింది. ఇప్పుడు కొల్లేరు గ్రామాలు అటు వర్షం కూడా పెద్ద ఎత్తున కురవడంతో మొత్తం కొల్లేటికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? సహాయక చర్యలు ఏమన్నా జరుగుతున్నాయా? ఏమంటున్నారు అక్కడ లోకల్స్? బుడమేరు, రామిలేరు, తమ్మిలేరుకు సంబంధించినటువంటి మరోవైపు ఎర్రకాలువ కానీ ఈ ఉన్నటువంటి జలాశయాల నుంచి కానీ మరోవైపు వాగుల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా కొల్లేరుకు చేరుతుంది. చూస్తే కనుక సుమారు 67 డ్రైన్లకు సంబంధించి కానీ వాగులకు సంబంధించి కానీ చూస్తే కనుక 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు వచ్చి చేరుతుంది. చూస్తే కొల్లేరుకు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా సుమారు 40 గ్రామాలు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు వాసులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏంటంటే ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, గ్రామాల పరిస్థితి? గ్రామ పరిస్థితి అంటే మనుషులు ప్యానల్ అయితే పోలేదు, కాకపోతే జనాల మట్టుకు అట్లాగా ఊళ్ళోనే ఉన్నాం. ఊరు చుట్టూరు కూడా నీరు చేరు ఉన్నదండి. మొత్తం ఈ వరదకి ఈ కాలం ఈ రోడ్లన్నీ మునిగిపోయినాయండి. కాదు మీ చేపలు పట్టుకునే వాళ్ళం కాబట్టి కొద్దిగా పడవలు గడవలు ఉండడంలో ఇది అట్టగా మనుషుల్లాగా తిరగలుగుతున్నామండి. అదండి గతంలో ఎప్పుడు రాదండి. అప్పుడు నాకు 57 సంవత్సరాలండి వయసు. గతంగా 3-4 సంవత్సరాలు 4 సార్లు వచ్చింది కానీ ఇంత వరద రాలేదండి. ఇంత వరద రాలేదు. ఇటువంటి రోడ్లు కూడా అప్పట్లో లేవు. అప్పట్లో ఇంత రోడ్లు మేరువులు పోసి ఇవన్నీ చేసినా కానీ ఆ రోడ్లు కూడా మునిగిపోయినాయి. అంటే తమ్ములేరు, రాములేరు, ఇటు మన సేపటి దగ్గర గుల్లాయికూడి అని ఉంటుందండి. గుల్లాయికూడి మొత్తం ఈ కాలువలన్నీ వరదంతా ఈ కొల్లూరులో చేరతంలో ఈ నీరంతా పొంగిపోయిందండి. అదండి మమ్మల్ని చెరువులు అన్నీ మునిగిపోయినాయండి. చెరువులు కూడా మునిగిపోయింది. చెరువు పెట్టుబడి అంటే నేను చెరువులు చేసేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే మరి పెద్ద రైతులు పెట్టి ఉంటారండి. మరి మీ పేదవాళ్ళము మాకు వాటి గురించి సహాయ చర్యలు కానీ ఉన్నాయి. ప్రభుత్వం బోట్లు ఏర్పాటు చేయడం కానీ అలాంటి అసమంటి ఏమి లేవండి. ఇప్పుడు ఖచ్చితంగా బోట్లు గట్ట ఏమి ఏర్పాట్లు ఏమి చేయలేదండి. మేము మామూలుగా ఇక మా బోట్ల మీద ఎట్లా తిరుగుతున్నాం మనుషులు. ప్రమాదమేనండి, కాకపోతే తప్పదండి. మా జీవ ఆధారం కోసం ఇక నాటు పడవల మీద అయినా తిరగవలసి వస్తుందండి. ఓకే అండి. బిందు చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టం చేసి కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఉన్నటువంటి కొల్లేరు గ్రామాల అన్ని చుట్టూ కూడా వరద నీరు వచ్చి చేరింది. ఉన్నటువంటి అన్ని వాగుల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఎగునున్నటువంటి ఏదైతే బుడమేరుకు సంబంధించిన వరద ఉధృతి దిగువకు రావటం, మరోవైపు ఎక్కున్నటువంటి తమ్మిలేరు కానీ రాములేరు కానీ ఉన్నటువంటి వాగులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికే రావడంతో దిగువన ఉన్నటువంటి ఏదైతే వరద నీరుకి సంబంధించి వెళ్ళేటువంటి ప్రక్రియ కూడా లేదు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఉప్పుటేరుకు సంబంధించినటువంటి వాగు కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణ మూలంగా ఉప్పుటేరు నుంచి కూడా సముద్రంలోకి మొగల్తూరు వద్ద వెళ్ళేటువంటి మార్గం కూడా 16 కిలోమీటర్లు ఇక్కడ నుంచి కూడా ప్రయాణించాలి. అలాంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి వాగుల నుంచి వచ్చేటువంటి వాటర్ ఒక్కసారిగా రావడంతో ఉన్నటువంటి సుమారు చూస్తే 5 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 122 గ్రామాలు కూడా పూర్తిగా ముప్పులో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. సహాయ చర్యలకు సంబంధించి కానీ అధికార యంత్రాంగం కానీ మరి పునరావాసం కానీ పట్టించుకోవడంలో పూర్తిగా చేతులెత్తేశారని చెప్పొచ్చు. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ.